ఇక ఈరోజు చాలా అంశాల మీద చర్చ జరుపుకోవచ్చు. డీజీపీకి సంబంధించి ఏపీ డీజీపీ నియామకం జరుగుతున్నటువంటి పోటీ అయితే ఆల్రెడీ హరీష్ కుమార్ గుప్తా గారిని ఎంపీ చేసినట్లుగా ఒక వార్త వచ్చింది. అట్లాగే కేంద్రం సాయంతో వెంటిలేటర్ల మీద బయటపడ్డామని అమిత్ షా గారు వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే వారసత్వం మిథ్య అని చంద్రబాబు గారు ఒక వ్యాఖ్య చేశారు. మరి ఎంతవరకు మరి ఊరికే మళ్ళీ పవన్ కళ్యాణ్ భ్రమలో పెట్టడానికా లేకపోతే నిజంగా ఏమైనా ఉందా? ఇక తిరుమల విచారణ సంఘానికి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి వ్యతిరేకంగా వ్యవహరించారు అనేటువంటి వ్యాఖ్యలున్న ప్రభుత్వం తప్పుకోమన్నా నేను తప్పుకొని ఆ బెంచ్ నుంచి అన్నటువంటి ఒక ప్రముఖుడిని జడ్జి గారిని ఆ రోజు రిటైర్ అయినటువంటి జడ్జి గారిని ఇప్పుడు వేయటం అనే దాని మీద సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతుంది. వారు ఏ రకంగా సాంకేతికంగా వారు చేసినవి కరెక్ట్ అయి ఉండొచ్చేమో మనకు తెలియదు కానీ బట్ విమర్శలు అయితే ఆ రోజుల్లో వచ్చినాయి. మరి అదేంటి చూడాలి. అలాగే సమాచార శాఖ పనులు ఇక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని జీవో ఇచ్చినట్టుగా వార్త వచ్చింది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే జిందాల్ 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని మహారాష్ట్రలో చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే ఇక్కడ జిందాల్ మీద కేసు పెట్టి ఆయన్ని వెళ్ళగొట్టి పారిపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ డావోస్లో నానా తంటాలు పడుతున్నారు ఆ పెట్టుబడుల కోసం. మరోవైపు తెలంగాణకు మాత్రం 45,000 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఈ అంశాల్లోకి వెళదాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్. రామాయపట్నంలో పోర్ట్ వస్తా ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తా ఉంది. మచిలీపట్నం విల్ సమ్ డే బికమ్ అనదర్ బాంబే. జగన్ కట్టిన పోర్టుతో ఆంధ్రప్రదేశ్ is having 10 ports. For petrochemical, port is required. Green energy for export, again, port is required. So both are possible, as you rightly mentioned. Now there is a huge demand also we have to create. Feed the Machilipatnam port, which is also progressing at a very, very brisk pace. So is the progress in Kakinada also, the private port though, Kakinada being. And then the Mulapeta port coming up in Srikakulam is also moving at a very, very brisk pace. 3 of them are coming up in government sector, 1 of them is coming up in private sector. All 4 are moving in a very, very brisk pace. పోర్టు వస్తేనే బాగుపడే ప్రాంతాల అధ్యక్ష బాబనపాడు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం. Our Home Minister is very, very determined. He wanted to protect every citizen in the country, nook and corner. Sometimes I am jealous. He has worked very hard, just like mission. Who is Amit Shah 4 years back? You know Amit Shah before 4 years? I'm asking you. Who is asking to open the doors? Who asked him? Why he is talking all these things? He is thinking 4 years back, where is he? What he is thinking? By getting power in Delhi, he is talking all these things. It is beyond his limitation. I totally condemn his attitude, that arrogancy. ఇప్పుడు సిబిఎన్ గారు రీసెంట్ గా ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో ఆ టర్మ్స్ మీరు చూస్తే కుర్చీలోంచి డమాల్ కింద పడతారు. ఏ రేట్ కి కొనాలనుకుంటున్నారు, దాని వల్ల ఎంత అడిషనల్ బర్డెన్, అండ్ ఆ టైం పీరియడ్ కూడా మీరు చూస్తే అసలు జగన్ గారు చేసిన దాన్ని కొట్టేది ఇప్పటిదాకా ఇంకోటి రాలేదని మీరే అంటారు. జగన్ గారి టైంలో ఆ డీల్ సంబంధించిన అలిగేషన్స్ ఏమొచ్చినాయి? 2.49 రూపీస్ పర్ యూనిట్ అనేదే చీపెస్ట్ ఎవర్ రేట్ అయితే మీరు 50 పైసా కొనొచ్చు, 1 రూపీ కొనొచ్చు అన్నారు కదా. ఇప్పుడు సిబిఎన్ గారు ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఎంత కొనబోతున్నారు తెలుసా? దిస్ in the ఈనాడు 4.28 రూపీస్ పర్ యూనిట్. అది కూడా ఫస్ట్ 400 మెగావాట్స్. నెక్స్ట్ మిగతా 74.9 మెగావాట్స్ ఉంది కదా, దానికి వి మస్ట్ బి బయింగ్ ఇట్ అట్ 5 రూపీస్. హియర్ ఇట్ ఇస్. నౌ టెల్ మీ, జగన్ గారు తీసుకున్న డీల్ 2.49 రూపీస్ బెటరా, సిబిఎన్ గారు ఇప్పుడు ఎవాల్యుయేట్ చేస్తున్న ఈ 5+ రూపీస్ పర్ యూనిట్ బెటరా? ఇప్పుడు ఇంతకు ముందు మోడీ గారు ప్రైవేటీకరణ అనేది ఆయన మొదలుపెట్టిన ఒక ఆచరణ అనుకోవాలి. దాన్ని అనుసరిస్తూ ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దాన్ని ప్రైవేటీకరణ చేయటం, మన ఆస్తుల్ని అమ్ముకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి కాలేదు అన్నారు, అప్పులు చేశారు అన్నారు, అవి లక్షల కోట్లు అని చెప్పారు. ఈ వీళ్ళు వచ్చేసరికి ప్రభుత్వంలో రావడానికి అబద్ధపు హామీలు మొత్తం ఇచ్చి అసలు జరగవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పారనమాట ఎలక్షన్ కి ముందే. వాళ్ళు చెప్పేవన్నీ సాధ్యం కానివి అని చెప్పేసి ఆయనేమో నిజాయితీగా నిష్టగా ఉండి ఆయన అబద్ధం చెప్పడానికి ఒప్పుకోలేదు. ఆ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ఈ కుట్రతో పొందిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
రైట్. ఈ పబ్లిక్ ఒపీనియన్ ఈ రకంగా సాగుతూ ఉంది. గతంలో చంద్రబాబు గారు అమిత్ షా గారి గురించి ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు కూడా విన్నాం. అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది, కానీ అదేమిటంటే పోర్టులు, జగన్ గారు తీసుకొచ్చిన పోర్టులు ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పకుండా మేము 10 పోర్టులు ఉన్నాయన్నారు. ఆయన టైంలో 3-4 ఉంటే జగన్ గారు వచ్చిన తర్వాత 4 పోర్టులు అదనంగా తీసుకొస్తూ ఉంటే ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆంధ్రప్రదేశ్లో పోర్టులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. సరే, ఇక అదంతా నడుస్తూ ఉంటుంది. ముందుగా తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూసిన తర్వాత ఏపీ ఇష్యూస్లోకి వెళదాం. 45,500 కోట్ల పెట్టుబడి, సన్ పెట్రో కెమికల్ సంసిద్ధత, దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు 3 చోట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న సంస్థ. ఇవే ప్రాజెక్టులని జగన్ గారి టైంలో 3 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తీసుకొస్తుంటే ఆ రోజు ఈనాడు అడ్డగోలు రాతలు రాసి ఎట్లయినా సరే ఆపాలని, ఆంధ్రజ్యోతి వాళ్ళని అన్ని అదానికి ఇస్తారా అని చెప్పి వాళ్ళు అరాచకంగా చేశారు. ఇప్పుడు అవే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కూడా దిక్కవుతున్నాయి. మరి ఇప్పుడు అయినప్పుడు కూడా మరి ఎంత పెట్టుబడి, తెలంగాణకైతే 45,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. నిన్న మెగా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో పెడతా ఉన్నారు. అదే మెగాతోటి ఈ మధ్యకాలంలో మరి ఆయన చంద్రబాబు గారు కూడా బాగానే తిరుగుతున్నారు. ఇద్దరు కలిసి గుళ్ళు గోపురాలకు కూడా వెళ్ళొచ్చారు వాళ్ళ ఊళ్ళో. మరి ఇప్పుడు అక్కడే మరి ఎందుకు పెట్టుబడి పెట్టలేదో ఏమో తెలియదు. టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్, అధికార పార్టీ పదవులకు సమర్థుల కోసం అన్వేషణ, 70 వరకు నామినేటెడ్ పోస్టులు ఖాళీ అంటూ తెలంగాణలో పదవుల వ్యవహార నియామకాల మీద కసరత్తు జరుగుతోంది. 2వ రోజు ఐటీ సోదాలు, దిల్ రాజు ఇల్లు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో దాడులు, ఐటీ సోదాలు మొత్తం సినీ పరిశ్రమపై జరుగుతున్నాయి, నా ఇంటి మీద మాత్రమే కాదని చెప్పిన దిల్ రాజు. ఇక దానం అప్రదానం అంటూ దానం నాగేంద్ర మాటల్ని ఖాతరు చేయట్లేదంటే అధికారులు. కనీసం బస్తీ పేదలకు భరోసా ఇవ్వలేని దుస్థితి. మొన్న బంజారా హిల్స్లో, నిన్న చింతల బస్తీలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కూల్చివేతలు పూర్తి అంటూ హైడ్రా మీద దానం నాగేందర్ అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్న వివాదాల్లో హైడ్రాని ఆయన విమర్శించారు. అయినప్పుడు కూడా హైడ్రా ఆయన్ని పట్టించుకోకుండా హైదరాబాద్లో కొన్ని కూల్చివేతలు చేసిందని చెప్పు హైదరాబాద్లో అధికారులు ఎవరన్నా కానీ చేసిందని వార్త. సంగ్రామ సభలు, సర్కారుపై తిరగబడుతున్న పల్లెలంటూ ఆ తెలంగాణలో జరుగుతున్న గ్రామ సభలపై కథనాన్ని ఇచ్చారు. గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు, గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. పదవుల వ్యవహారంలో కొందరు ఘర్షణ పడ్డారు. ఇక ఏపీ ఏషియన్ వార్తలకు వస్తే వరుసనే చర్చించుకుంటూ ముందుకు వెళదాం. తిరుమల తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి. టోకెన్ల జారీ ఏర్పాట్లో లోపాలపై విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు సూచించాలి, 6 నెలల్లో విచారణ నివేదిక ఇవ్వాలి, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్.